నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు పావని. ముందుగా ముఖ్యాంశాలు. ముక్కామల హై స్కూల్లో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు అందజేసిన ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు. పెరవలి మండలం ముక్కామల ఉన్నత పాఠశాలలో ముక్కామల పిట్టల వేంవరం మల్లేశ్వరం ఉన్నత పాఠశాలకు చెందిన 165 మంది 8వ తరగతి విద్యార్థులకు నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు ట్యాబ్లు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని 33 ఉన్నత పాఠశాలల్లో 1973 మంది 8వ తరగతి చదువుతున్నారు. వారందరితో పాటు పాఠాలు బోధించే ఉపాధ్యాయులను కలిపి మొత్తం 2245 ట్యాబ్లు అందిస్తున్నామని అన్నారు. ఒక్క పెరవలి మండలం 619 మంది విద్యార్థులు ఉపాధ్యాయులకు ఉచితంగా ట్యాబ్లు అందిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కార్చర్ల ప్రసాద్, వైఎస్ఆర్సీపీ మండల శాఖ అధ్యక్షులు వీరమల్లి సత్యనారాయణ, సర్పంచ్ కేతా త్రిమూర్తులు, ఎంపీటీసీ సభ్యులు గండేపల్లి రామకృష్ణ, వేండ్ర శ్రీనివాసు, వైఎస్ఆర్సీపీ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. प्रसाद राधा वेंकट लक्ष्मी అందరూ కూడా ప్రసన్న ప్రసన్న జ్ఞానశ్రీ చూసుకో సంవత్సరానికి తల్లిదండ్రులు చెల్లించేవారు. అంటే 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ కోర్సు 4 ఇయర్స్. 4 ఇయర్స్లో 50,000 చొప్పున 2 లక్షల రూపాయలు పేరెంట్స్ చెల్లించేవారు. మరి పేరు మాత్రం ఒకటే ఉంచారు, ఏమని 100% ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ అని ఉంచేశాడు. కానీ ఇచ్చింది 30,000 మాత్రమే. ఈ విధంగా మోసంగా ప్రజల్ని మభ్య పెట్టడం, మాయ చేయటం, మోసం చేయటం అన్నది చంద్రబాబు నాయుడు గారికే సాధ్యపడతాం. అది రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు అలా చేయలేదు. జగన్ గారు వచ్చాక ఇది రాజశేఖర రెడ్డి గారు 100% ఫీజు రియంబర్స్మెంట్ అని పెట్టారు. 100% డబ్బు ఇవ్వాలని మళ్ళీ కరెక్ట్ చేసి దాన్ని సరిచేసి 80,000 రూపాయల ఫీజు ఉంటే 80,000 రూపాయల ఫీజు కూడా చెల్లిస్తూ ఉన్నారు. ఏ విధంగా చెల్లిస్తూ ఉన్నారు? తల్లి అకౌంట్లో 20,000 చొప్పున 4 విడతల్లో, అంటే ఎంతైతే ఫీజు ఉందో ఆ ఫీజు 4 విడతల్లో తల్లి అకౌంట్లో వేయటం జరుగుతూ ఉంది. అది మొత్తం 100% ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వటం జరుగుతుంది. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు నేరుగా కాలేజీలకు చెల్లించేవారు. ఇప్పుడు నేరుగా తల్లి అకౌంట్లో వేయటం జరుగుతూ ఉంది. ఇవన్నీ వాస్తవాలు. మనం ఇవ్వటం గురించి కూడా చాలా విషయాలు మనం చెప్పడం జరిగింది. మన హెచ్ఎం గారు చెప్పారు, పిల్లలు బాగా చెప్పారు, అందరూ బాగా చెప్పడం జరిగిందమ్మా. ఈరోజు స్కూళ్ళన్నీ కూడా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవన్నీ బాగు చేస్తూ ఉన్నారు జగన్ గారు. ఈరోజు 100 కోట్లు ఈ స్కూల్కే దాదాపుగా స్కూల్స్ ఉన్నాయి. 3 స్కూల్స్కి కలిపమ్మా 1,50,00,000 రూపాయల వరకు ఖర్చు పెట్టడం జరిగింది. 1,50,00,000 రూపాయలు. గతంలో ఒక్క బల్బు మార్చాలన్నా, ఫ్యాన్ స్విచ్ మార్చాలన్నా, ఫ్యాన్ మార్చాలన్నా దాతల కోసం ఎదురు చూడాల్సి వచ్చేది. ఈరోజు 1,50,00,000 రూపాయల చొప్పున చక్కగా ఈరోజు అంతా కూడా స్కూల్ బాగు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ట్యాబుల గురించి సబ్జెక్ట్ ఏదైనా ఒపీనియన్? ట్యాబ్లు
9th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు కదమ్మా? 9th క్లాస్. ఈ విధంగా అమ్మా క్లాసెస్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఈ ట్యాబుల్లో చెప్పడం జరుగుద్ది. ఈ ట్యాబులు ఇప్పుడు అన్నీ కూడా మనకి టీచర్స్ ఇక్కడ క్లాస్లో చెప్తున్నారు. క్లాస్ రూమ్లో కూడా డిజిటల్ స్క్రీన్స్ పెట్టడం జరిగింది. ఈ డిజిటల్ స్క్రీన్స్లో కూడా వాళ్ళు ఐఎఫ్బి ప్యానల్స్ అంటున్నాం. ఇదే విధంగా క్లాస్ రూమ్ కూడా నేర్పుతారు. కావాలంటే ఇంకా కూడా వేరే వీడియోస్ కూడా పెట్టి చూపించవచ్చు. ఇవన్నీ కూడా చేసేది మన పిల్లలకి ఏదైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో అది క్లియర్గా చక్కగా వాళ్ళకి అర్థమయ్యేదానికి ఇవన్నీ కూడా మనం ఉపయోగిస్తూ ఉన్నామా. ఇది ఈ విధంగా ప్రతిదీ కూడా ఈ విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు నేను అడుగుతున్నానమ్మా. 9th క్లాస్ కదమ్మా, పేరేంటి? కళ్యాణి. మీకు ఏమన్నా అయిందమ్మా ఈ ట్యాబ్? ఎలా యూజ్ అయింది? సబ్జెక్ట్స్ క్లియర్గా అండర్స్టాండింగ్లో ఎలా యూజ్ అవుతుందమ్మా ఇది? అంటే బాగానే మీకు ఫీజు రియంబర్స్మెంట్ పిల్లలు చదువుకున్నారు వస్తే లక్షల్లో ఉంటుంది. అది 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు. ఇంత డబ్బు ఎందుకు ఉందని చూస్తే వాళ్ళ ఇంట్లో 2 పిల్లలు కాలేజీకి వెళ్తున్నారు, 2కి ఇస్తా ఉన్నారు. 3 పిల్లలు కాలేజీకి వెళ్ళిన సందర్భం కూడా ఉన్నాయి అక్కడక్కడ అమ్మ. ఆ 3కి కూడా ఫీజు రియంబర్స్మెంట్ లక్షల్లో చెల్లించారమ్మ జగన్ గారు. ఇవన్నీ కూడా ఈరోజు మన పిల్లలు చక్కగా చదువుకోవాలని, ఈరోజు మీరందరూ బాగా చదువుకోవాలని. బాగా చదువుకుంటూ అంటే ఏంటి? 9th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారమ్మా ఎవరన్నా? 9th క్లాస్ ఏది?